అయితే ఇప్పుడు మనం బాహ్య ప్రపంచాన్ని, మన పరిస్థితుల్ని మార్చుకోవాలి. దానికోసం మనం నిన్నటి వరకు అర్థం చేసుకున్నది ఏంటి అంటే, మన యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కిందకి వచ్చేసింది కాబట్టి, ఆ ఎనర్జీని పైకి తీసుకువెళ్ళాలి. దానికోసం 2 ప్రపంచాలను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనకు కనిపించేటువంటిది దృశ్య ప్రపంచం, భౌతిక ప్రపంచం. అది మన కన్నులకు కనిపిస్తుంది. మీరు దాన్ని స్పర్శ చేయవచ్చు, టచ్ చేయవచ్చు, అనుభవం చేయవచ్చు. రెండవది సూక్ష్మమైనటువంటి ప్రపంచం. దీన్ని స్పిరిచువల్ లాంగ్వేజ్‌లో అవ్యక్త ప్రపంచం అంటారు. అంటే కనిపించదు, వ్యక్తం కానిటువంటిది. ఇది వ్యక్తమైన జగత్తు అంటే మనం చూడగలుగుతాం, అనుభవం చేయగలుగుతాం. రెండవది అదేదైతే ఉందో అవ్యక్తమైనది. అయితే మన పెద్దవాళ్ళు శాస్త్రాల్లో అద్భుతమైనటువంటి రహస్యం చెప్పారు. అదేంటి అంటే పిండంలోనే బ్రహ్మాండం దాగి ఉంది. చెప్పండి ఏమి విన్నారు? పిండంలోనే బ్రహ్మాండం దాగి ఉంది. యెస్. జనిత్ గారు విన్నారా? విన్నా సార్. ఏం విన్నారు చెప్పండి? పిండంలోనే బ్రహ్మాండం దాగి ఉంది. యెస్. తల్లి గర్భంలోనే. పిండంలోనే బ్రహ్మాండం దాగి ఉంది. అంటే మన లోపలనే సృష్టి అంతా కూడా మన లోపలనే దాగి ఉంది. అయితే ఆ యొక్క రహస్యాలను, ఆ సృష్టిని లేక మన జీవితాన్ని నియంత్రించే ఆ శక్తిని మనం నియంత్రించుకోవాలి అంటే, మన కంట్రోల్‌లో తీసుకురావాలి అంటే మనలో ప్రవేశించడం, ఆ విద్య మనం నేర్చుకోవాలి. ఎలా ప్రవేశించాలి? ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం. మన ఋషులు, మునులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ నాలెడ్జ్ అయితే సైన్స్ పరంగా ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? స్పేస్‌లోకి వెళ్ళి వివిధ రకాలైనటువంటి రిసర్చ్ చేస్తున్నాడు. చంద్రగ్రహణం పైన ఏముంది? మంగళ గ్రహణం పైన ఏముంది? మరియు ఎన్ని గ్రహాలున్నాయి? ఎన్ని నక్షత్రాలున్నాయి? ఎన్ని ఉపగ్రహాలున్నాయి? అనేటువంటిది రిసర్చ్ చేస్తున్నాడు. దీన్ని మనం ఈరోజు టెక్నాలజీతో జోడించుకొని చూస్తే చాలా బాగా మనం టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాం కాబట్టి మనం చెప్పుకోవచ్చు. అక్కడికి ఎలా వెళ్ళగలుగుతున్నాం? ఏ యొక్క విమానాలని మరియు ఏ యంత్రాలను ఉపయోగించి మనము అక్కడికి వెళ్ళగలుగుతున్నాము అనేటువంటిది ఈరోజు మనకందరికీ స్పష్టంగా తెలుసు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా స్పష్టమైనటువంటి వివరాలు. దానినే మనం శాస్త్రాలలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ వేల సంవత్సరాల కింద స్పేస్‌లో ఎన్ని గ్రహాలున్నాయి, ఎన్ని ఉపగ్రహాలున్నాయి, ఎన్ని తారలున్నాయి అనేటువంటిది వేల సంవత్సరాల కింద మన ఋషులు, మునులు ఆల్రెడీ రాసిపెట్టారు. అది ఎలా సాధ్యమైంది? ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నట్లుగా ఏ టెక్నాలజీ లేకుండేది. అంటే స్పేస్‌లో ఎలా వెళ్ళాలి అనేటువంటిది. ఎటువంటి టెక్నాలజీ లేకుండేది కదా! అయినా కూడా వాళ్ళు ఎలా సాధించగలిగారు? ఎలా తెలుసుకోగలిగారు? ఎగ్జాక్ట్‌లీ ఈరోజు ఏ సంఖ్యనైతే, ఏ వివరాలనైతే సైన్స్ చెప్తుందో, అదే వివరాలని అక్కడ మన వాళ్ళు శాస్త్రాలలో రాసిపెట్టారు. దానికి అనుగుణంగానే వాటిని చూస్తూనే కొన్ని విధి విధానాలను మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ముఖ్యమైన కార్యాల్లో, పెళ్ళిల్లో కానీ చూడండి, గ్రహాలు, నక్షత్రాల్ని వాళ్ళు కలిపి అది లెక్క చూసి చేయించడం జరుగుతుంది. యెస్. చెప్పండి ఎవరు ఏం ఎలా ఈ విషయాల్ని వాళ్ళు తెలుసుకోగలిగారు? చెప్పగలుగుతారా? బుద్ధిశక్తి బాగా ఎక్కువ ఉంది సార్ వాళ్ళకి. గ్రేట్. ఆ, ఇంకా ఇంకా జ్ఞానవంతంగా ఉంది. యెస్. భౌతిక ప్రపంచం యొక్క కోరికలతో వాళ్ళు అటాచ్ అయ్యలేరు. వాళ్ళతో వాళ్ళు మమేకమై ఉన్నారు కాబట్టి జ్ఞానశక్తి వాళ్ళకి ఎక్కువ. యెస్. చాలా బాగా చెప్తున్నారు. యెస్. వాళ్ళు ఇంకా సూక్ష్మ ఏముంటుంది? సూక్ష్మ శరీరంతో ప్రయాణించారు. సూక్ష్మ శరీరంతో ప్రయాణించారు. యెస్. ఇంకా రాజుగారు చెప్పండి. తనలో తాను ఈ చిత్తం మీరు ఇందాక చెప్పినట్టు చిత్తం క్లీన్ చేసుకొని తనలో తాను తొంగి చూసి చెప్పడం జరిగిందేమో. యెస్. అంటే తనను తాను తెలుసుకోవాలి. తెలుసుకున్నాడు.
ఏంటి అంటే మనకి ఆ విశ్వంలో స్పేస్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది మనలోనే ఉంది. బ్రహ్మాండం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? పిండంలోనే పిండంలో బ్రహ్మాండం ఉంది. ఆ, అయితే సృష్టి రహస్యాలని మనం తెలుసుకోవాలి అంటే చాలా సింపుల్. మనం లోపలి వెళ్ళాలి అంతే, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికోసం చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటి అంటే గణపతి మరియు కుమారస్వామి వీళ్ళ మధ్యన ఒక ఛాలెంజ్ పెట్టుకుంటారు. ఏంటి అంటే సృష్టి పరిక్రమ ఎవరు తొందరగా చేసొస్తారు, సృష్టి పరిక్రమ ఎవరు తొందరగా చేసొస్తారు. సో కుమారస్వామి వద్ద నెమలి ఉంటుంది వాహనం, అతడు పరిగెడతాడు సృష్టి చక్రాన్ని పరిక్రమ కొట్టడానికి. కానీ గణపతి తన యొక్క తల్లి తండ్రి వద్దే పరిక్రమ చేసేస్తాడు. సో ఈ విధంగా మనం బయట ప్రపంచంలో సక్సెస్ కోసం, సత్యం కోసం పరితపించకుండా మొదట మన లోపల అంతర్దర్శనం చేసుకున్నట్లయితే అక్కడే మన సృష్టి అంతా కూడా నిర్మించబడింది. కానీ దీనికి సరి అయిన మార్గదర్శకులు కావాలి. ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, ఆ సృష్టిని ఎలా దర్శించాలి, ఎలా నియంత్రించాలి అనేటువంటిది రహస్యం తెలుసుకుంటే అప్పుడు మీ జీవితం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా మీ నియంత్రణలో తీసుకురావచ్చు. సో తెలుసుకుందామా ఆ రహస్యం? ఎవరెవరు ఎక్సైటెడ్ గా ఉన్నారు ప్లీజ్ చెప్పండి, కోరుకుంటున్నాను. రాజు గారు, సార్ ఎగ్జైటెడ్ సార్. మోహన్ గారు. ఎగ్జైటెడ్ గా ఉన్నాను సార్. ఉమ్, చూడండి ఈ అద్భుతమైనటువంటి రహస్యం ఎలా పనిచేస్తుంది అంటే 7 స్టెప్స్ మనం చెప్పుకున్నాం. 7 స్టెప్స్ ని మనం చెప్పుకున్నాం. ఏవేంటివి? ఏదైతే పరిస్థితి క్రియేట్ అయిందో ఆ పరిస్థితికి కారణం మన మనస్థితి, మన యొక్క ఆత్మస్థితి. ఆ ఆత్మ ఇప్పుడు మనం శ్లోకంలో చెప్పుకున్నట్టుగా చాలా సూక్ష్మమైంది, చాలా సూక్ష్మమైంది, కనిపించదు. ఆ కనిపించని ఆత్మ నుండి మొట్టమొదట మొదలయ్యేటువంటి ఏంటి? నమ్మకాలు, ఆ తర్వాత సంకల్పాలు, థాట్స్, బిలీఫ్స్, ఆ తర్వాత డిసిజన్స్, ఆ తర్వాత ఇమోషన్స్, ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, యాక్షన్స్, ఆ తర్వాత ఫిజికల్ రిజల్ట్స్, ఆ తర్వాత ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. చెప్పండి ఏమి విన్నాం మోహన్ గారు? ఫస్ట్ బిలీఫ్స్ సార్. బిలీఫ్స్ నుంచి థాట్స్ అనేవి వస్తుంటాయి. తర్వాత థాట్స్ వల్ల మనం ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం. ఆ డెసిషన్ అనేది మనకి ఎమోషన్ గా క్రియేట్ అయ్యి దాన్ని మళ్ళీ మనం ఫిజికల్ గా అపేర్ అవుతూ ఉంటుంది. డెసిషన్ అది కోపమా, ప్రేమ, ద్వేషమా. దాని తర్వాత ఆ రిజల్ట్ అన్నది ప్రేమ అయితే సంతోషమో, కోపం అయితే తర్వాత ద్వేషం కిందో, బాధ అయితే పెయిన్ అయితే బాధ కింద. ఎస్, చూడండి ఇక్కడ వీటిని మనం డివైడ్ చేసినట్లయితే ఇది బాహ్య ప్రపంచం, ఏదైతే మనం దృశ్య ప్రపంచం అని చెప్పుకున్నామో, వ్యక్త ప్రపంచం అని చెప్పుకున్నామో, ఇది అంతర్ ప్రపంచం. ఏదైతే అవ్యక్త జగత్ అని చెప్పుకున్నామో, కనిపించని జగత్ అని చెప్పుకున్నామో, సూక్ష్మ జగత్ అని చెప్పుకున్నాము. ఇవి 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన శరీరంలో 7 అంగాల్లో ఉన్నాయి, 7 గ్రంథులతో కనెక్ట్ అయి ఉన్నాయి. దాన్నే స్పిరిచువల్ లాంగ్వేజ్ లో 7 చక్రాలు అని చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే తనను తాను వ్యక్తి అనుకుంటున్నారో, ఒక మనిషి అనుకుంటున్నాడో, అతను కేవలం ఇక్కడి వరకే, ఈ స్థానం వరకే అతని ప్రయత్నం చేయగలుగుతాడు. అంతకు మించి లోనికి వెళ్ళలేడు. తన యొక్క భావనలను, తన యొక్క నిర్ణయాలను, తన సంకల్పాలను మరియు తన యొక్క నమ్మకాలను తను తెలుసుకోలేడు. ఎందుకు అంటే అవి చాలా సూక్ష్మమైనటువంటివి, చాలా శక్తివంతమైనటువంటివి.
మరి ఈ వ్యక్తి ఏమో తనను తాను శరీరం అనుకున్నాడు కాబట్టి, మనిషి అనుకున్నాడు కాబట్టి, భౌతికం అనుకున్నాడు. మనిషి అనుకోవడం అంటే ఏంటి? వ్యక్తి అనుకోవడం అంటే ఏంటి? తనను తాను భౌతికంగా అనుకున్నాడనమాట. అయితే ఏదైతే తనను తాను భౌతికంగా అనుకున్నాడో, భౌతిక జగత్తులో మాత్రమే తను ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అది రూట్ కాదు కాబట్టి, అతని యొక్క ప్రయత్నము పర్మనెంట్‌గా సొల్యూషన్ వచ్చి అతనికి సమాధానం ఇవ్వదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చెడు అలవాట్లకి లోనై ఉన్నాడనుకోండి. సిగరెట్ స్మోకింగ్ చేస్తుంది. అతను ఏం చేస్తాడు? తన యొక్క యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ సిగరెట్ నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక్కరోజు, 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు ప్రయత్నం చేసి తన అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ తన నమ్మకాల్ని మార్చలేడు. తన యొక్క ఆలోచనలని మార్చలేడు. దానివల్ల ఏమవుతుంది అంటే, మళ్ళీ నెల, 2 నెలలకి ఎవరో ఒకరు కలుస్తారు ఫ్రెండ్స్ లేదా ఏదో ఒక వాతావరణంలో అతను మళ్ళీ దాని వైపుకి దృష్టి వెళ్తుంది. మళ్ళీ మనసులో ఆలోచన వస్తుంది. లేదు ఒక్కసారి ఈరోజు ఒక్కసారి కోసం నేను తీసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ మానేస్తాను అని చెప్పేసి మళ్ళీ 1, 2, 3 అని మొదలవుతుంది. మళ్ళీ అక్కడే ఉంటాడు. ఈ విధంగా మనం మన చుట్టూ వాతావరణంలో, సమాజంలో చూస్తుంటామా లేదా? యెస్. కారణం ఏంటి? వ్యక్తి తన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి కష్టపడుతున్నాడు. చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మారడం లేదు. మారదు. ఎందుకు అంటే తన యొక్క సూక్ష్మ జగత్తు ఏదైతే ఉందో, తన లోపట ఉన్నటువంటి, పైన ఉన్నటువంటి ఏదైతే లోకం ఉందో, ఇక్కడి వరకు తను వెళ్ళలేడు. తన కింది మూలాధార చక్రంలోనే చిక్కుకొని ఉంటాడు. లేదంటే ఎక్కువగా తను స్వాధిష్టాన చక్రంలో చిక్కుకొని ఉంటాడు. లేదంటే ఎక్కువగా అంటే మణిపూర చక్రంలో చిక్కుకొని ఉంటాడు. అంతకు మించి పైకి రావడం అసంభవం. అసంభవం. ఎందుకంటే తనను తాను స్థూలంగా అనుకున్నాడు కాబట్టి, వ్యక్తిని అనుకున్నాడు కాబట్టి, ఈ సూక్ష్మ జగత్తులో ప్రవేశించడం అసంభవం. అయితే మనకు ఆ చోటికి వెళ్ళాలి. ఎక్కడైతే ఇవన్నీ కూడా తయారవుతున్నాయో, ఎక్కడి నుంచి అయితే నా సృష్టిని, నా విశ్వాన్ని నియంత్రించబడే మూలం ఉత్పన్నం అవుతుందో, అక్కడి నుంచి నన్ను నేను తెలుసుకొని నియంత్రించగలగాలి. అది నేను చేయగలిగితే నా జీవితం నేను అనుకున్నట్లుగా మారుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో, జీవితం ఏదైతే ఉందో, సిచ్యువేషన్, లైఫ్లో పరిస్థితి ఏదైతే ఉందో, మనం పోయిన సెషన్లలో ఏదైతే చెప్పుకున్నామో ప్రతి సిచ్యువేషన్ కూడా అదంతా మన యొక్క క్రియేషనే అని చెప్పేసి. ఎస్, గుర్తుందా? మన యొక్క క్రియేషన్ అని చెప్పేసి. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటి? ఈ జన్మలో మనం ఏ పరిస్థితులను అయితే చిక్కుకున్నామో దానికి కారణం ఏంటి? మన గత జన్మలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఇన్బ్యాలెన్స్ స్థితి ఉందో, ఈ ఎనర్జీ అంతా కూడా ఏమైంది? ఎనర్జీ అంతా కూడా ఏమైంది? కింది చక్రాల్లో నిండుకుంది. పైన చక్రాల్లో లేనే లేదు. ఇప్పుడు నార్మల్గా ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తున్నప్పుడు, అది ఇంట్లో కానీ బయట కానీ, తను ఎందుకు చేస్తున్నావు అని మనం అడిగితే ఆ విషయాల గురించి సీరియస్గా ఉండరు. ఆలోచించండి. అయింది అయిపోయింది, పక్కకు పెట్టు, ఇంకా ముందే ఏం చేయాలో దాని గురించి ఆలోచించు, వాటన్నిటి గురించి టెన్షన్ తీసుకోకు అని చెప్పేసి అంటారు. అంతే. నేను ఒక తప్పు చేశాను, తప్పుగా మాట్లాడాను, లేదా తప్పు నిర్ణయం చేశాను, తప్పుగా పనులు చేశాను అంటే ఎందుకు చేశాను అని కూర్చొని వాటి యొక్క మూలాల వరకు వెళ్ళడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి వాళ్ళు వెళ్ళరు. ఇదే చాలా పెద్ద కష్టమైన పని. ఎందుకంటే దీని గురించి ఎవరు ఎక్కడ స్పష్టంగా చెప్పరు. ఎవరి వద్ద ఎటువంటి స్పష్టమైన అవగాహన లేదు. మరి కనీసం దీని గురించి తెలుసుకొనైనా నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనేటువంటి తన సొంత ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవడం వల్ల ఈ ప్రపంచంలో, ఈ సూక్ష్మ ప్రపంచంలో, ఈ అద్భుత ప్రపంచంలో ప్రవేశించడం చాలా కష్టం. దీన్ని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇది బాహ్య ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక మనిషి
తన యొక్క శక్తి యొక్క లెవెల్ ఏదైతే ఉందో అది కిందకి వచ్చినప్పుడు తన జీవితం పూర్తిగా నరకంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శక్తిని పైకి తీసుకెళ్తాడో అప్పుడు తన జీవితం స్వర్గం అవుతుంది. స్వర్గము మరియు నరకము భౌగోళికమైనటువంటివి కావు, అంటే భౌతికంగా కనిపించేటువంటివి. ఆ, స్వర్గం కాదు, నరకం కాదు. అంటే నరకం అంటే అక్కడ అందరూ రాక్షసులు ఉంటారు, మనకి చాలా కష్టాన్ని ఇస్తారు అనే విధంగా. స్వర్గం అంటే అక్కడ అందరూ కూడా దేవతలు ఉంటారు, మనకు చాలా సుఖాన్ని ఇస్తారు అనే విధంగా స్వర్గము నరకము అనేది ఉండదు. స్వర్గము నరకం అనేది మన మానసిక స్థితి, మన ఆంతరిక స్థితి. ఇప్పుడు చూసుకోండి, బయట భౌతిక జగత్ ఏదైతే ఉందో, కొందరి వద్ద నార్మల్గా జీవితంలో ఎన్ని అవసరాలు ఉంటాయో వాటి అన్ని అవసరాలని పూర్తి చేసుకునే విధంగా కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళకి సేవ చేయడానికి ఎందరో ఉన్నారు. అంతటి మంచి పరిస్థితిలో ఉండి కూడా ఒకవేళ తను అంటే ఒక విధంగా చూసినట్లయితే స్వర్గం, డబ్బు ఉంది, అంతస్తులు ఉన్నాయి, పరపతి ఉంది, ప్రాపర్టీ ఉంది, తమకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నా కూడా మనిషి సంతృప్తిగా లేనప్పుడు అతను నరకంలో ఉన్నట్టే కదా. కానీ ఒక మనిషి దగ్గర ఏమీ లేదు, మనం చూస్తుంటాం. ఒక మనిషి దగ్గర ఏమీ లేదు అంటే కొందరు పూరి గుడిసెల్లో ఉంటున్నారు, బీదవాళ్ళుగా జీవిస్తున్నారు. కానీ అతను ఏదైతే తనకు దొరుకుతున్నటువంటి ఏదైతే ప్రాప్తి ఉందో దానిలోనే తను సాటిస్ఫైడ్గా ఉన్నాడు. అంటే పూరి గుడిసెలో ఉండి కూడా సంతృప్తిమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అతను స్వర్గంలోనే ఉన్నాడు. సో స్వర్గము నరకము అనేటువంటిది బాహ్య జగత్తులో లేదు, అది మన ఆంతరంగిక, మన యొక్క అనుభవం చేసే స్థితిలో ఉంది. అందుకని ఈ కళ ఎప్పుడైతే మనం మన శక్తిని పైకి తీసుకొచ్చుకొని మనల్ని మనం అర్థం చేసుకొని మన లోపలనే ఆ సచ్చిదానంద స్వరూపాన్ని ఎప్పుడైతే అనుభవం చేస్తామో అప్పుడే స్వర్గానుభూతి మనకు దొరుకుతుంది. దానినే అతీంద్రియ సుఖం అంటారు. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇంద్రియ సుఖాల గురించి పరిగెడతా ఉంటాం, భౌతిక సుఖాల గురించి పరిగెడతా ఉంటాం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసామో ఇంకా మనం బయట సుఖాల గురించి పరిగెత్తాల్సిన అవసరం లేదు. అలాగని అన్నిటిని విడిచిపెట్టి మనం సన్యాసం కావాల్సిన అవసరం లేదు, సన్యాసులు కావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఇక్కడికి వచ్చామో మన అంతర్జగత్తును ఏదైతే మనం పూర్తిగా నియంత్రించుకుంటామో అలాగా బాహ్య జగత్తు చాలా ఈజీగా సులభంగా మనం అనుకున్నట్టుగా మార్చుకోవచ్చు. ఇదే నా జీవితంలో జరిగింది. ఎప్పుడైతే నా జీవితంలో ఈ జ్ఞానం ఏదైతే లేకుండేదో నేను బయట ప్రపంచంలో పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా పరిస్థితుల్ని ఫేస్ చేశాను. ఏదైతే నా హిస్టరీ మీకు చెప్పాను, శారీరకంగా అనేక అనారోగ్యాల్ని ఫేస్ చేశాను, ఏళ్ల తరబడి మెడిసిన్స్ తీసుకున్నాను, ఎందరి వద్దకు వెళ్ళి ఫిజికల్లీ నన్ను నేను బాగు చేసుకోవడానికి సొల్యూషన్ వెతికాను, కానీ ఎక్కడ నాకు సొల్యూషన్ దొరకలేదు. అదేవిధంగా మెంటల్లీ ఏదైతే ప్రెషర్, డిప్రెషన్, స్ట్రెస్ ఏదైతే నేను ఫేస్ చేశానో దానికి నాకు బయట ఎక్కడా సొల్యూషన్ దొరకలేదు. అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, డబ్బు సంపాదించాలి, జీవితంలో నన్ను నేను స్టెబుల్ చేసుకోవాలి అంటే ప్రతి వాళ్ళకి డబ్బే కదా ఆధారం, డబ్బు లేనిది ఎవరేం చేస్తారు. జాబ్ కావాలి, మరియు ఫ్యూచర్ సెక్యూరిటీ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఏదైనా మంచి బిజినెస్ సెటప్ కావాలి, జీవితం అంతా నడుపుకోవడానికి, ఫ్యామిలీని నడుపుకోవడానికి. అసలు ఇల్లే లేకుండా, ఎటువంటి స్కిల్ లేకుండా, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా నా జీవితాన్ని నేను నిలబెట్టుకోవాలి జీరో నుండి అంటే ఎంత స్ట్రెస్గా ఉంటుందో ఆలోచించండి. ఆ విధమైనటువంటి మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ, శారీరక ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, ఫైనాన్షియల్లీ ఏ స్టెబిలిటీ లేకుండా, రిలేషన్లో ఎవరు కూడా సపోర్ట్ లేకుండా, అటువంటి జీరో స్థితి నుండి నా జీవితాన్ని ఒక మంచి స్థితికి తీసుకురావాలి అంటే ఇటువంటి నాలెడ్జ్ లేకుండా మళ్ళీ వీటిని మొదట సంపాదించాలి. సో 2 ఛాలెంజెస్ ఉండేవి. ఏంటి అంటే మొదట నా కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి నేను పరిగెత్తనా, బయట ప్రపంచంలో కష్టపడనా, వాటి వెనుక నేను పరిగెత్తుతున్న జీవితంలో ముందుకెళ్ళనా, లేక నన్ను నేను ముందు అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది నా జీవితంలో, ఎక్కడి నుంచి నన్ను నేను నియంత్రించుకోవాలి అనేటువంటి 2 విషయాల్లో నేను చాయిస్ చేసుకుంది. మొదట నన్ను నేను అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఇది సమస్య ఈ ఒక్క జన్మది కాదు, ఇది జన్మ జన్మల సమస్య. ఒకవేళ ఈ జన్మలో నేను పరిగెత్తుతూ 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 ఏదైనా సాధించాను అనుకోండి,
కానీ దాంట్లో ఉన్నటువంటి ఆనందము నేను ఎప్పుడు పొందలేను. మరియు ఆ ఇంబ్యాలెన్స్ అయినటువంటి స్థితితోనే ఈ జీవితం సమాప్తమైతే మళ్ళీ వచ్చే జన్మ ఇంతకంటే ఘోరంగా ఉంటుంది, ఇంతకంటే కఠినంగా ఉంటుంది అనేటువంటి స్పష్టత వచ్చినప్పుడు ఇంకా నేను ప్రయారిటీ దీనికోసం ఇచ్చాను. ఎందుకు అంటే ఇదే నా మొట్టమొదటి లక్ష్యం, ఇదే నా జన్మల గమ్యాన్ని ఏదైతే దిశానిర్దేశం చేస్తుందో ఇదే ఆ స్థానం. అందుకని దీన్ని నేను అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి మొట్టమొదట సూక్ష్మంగా కావడానికి అభ్యాసం చేయాలి. సూక్ష్మంగా కావడానికి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో 2 సత్యాలు, ఒకటి ఆత్మ సత్యమైనది, సూక్ష్మమైనది. రెండవది శరీరం, ప్రకృతి అసత్యమైనది, స్థూలమైనది. అయితే ఎప్పుడైతే నన్ను నేను మర్చిపోయాను, నేను ఎవరు అనేటువంటిది మర్చిపోయాను, అప్పుడు నేనేమైపోయాను? శరీరం అయిపోయాను. ఎస్, అర్థమవుతుందా? నేను ఎవరు అనేటువంటి స్పష్టత. మోహన్ గారు చెప్పండి, నేను ఎవరు అనేటువంటిది సత్యాన్ని మర్చిపోయినప్పుడు నేనేమైపోయాను? మనిషి కిందే ఉన్నాం. ఎస్, మనిషిలాగా అయిపోయాను. అయితే మనిషి వద్ద ఎటువంటి శక్తి ఉండదు. ఎందుకు శక్తి ఉండదు? ఎందుకంటే తనను తాను కేవలం మటీరియల్ అనుకుంటున్నాడు, భౌతికం అనుకుంటున్నాడు. ఏ విధంగానైతే ఇప్పుడు మనం డెడ్ బాడీని చూస్తాం. డెడ్ బాడీ లేచి నడుస్తుందా? శవం లేచి నడుస్తుందా? మాట్లాడుతుందా? చెప్పండి. మాట్లాడదు. ఎందుకని? మాట్లాడదు సార్. ఎందుకు మాట్లాడదు? దాంట్లో చైతన్యం లేదు కాబట్టి. అంటే నిన్నటి వరకు మాట్లాడుతున్నది, నడిచింది, చేసింది అవన్నీ కర్మలు ఎవరు చేశారు? ఆ భౌతిక శరీరమా, లేక అందులో ఉన్నటువంటి చైతన్య శక్తియా? చైతన్య శక్తి సార్, ప్రాణం కదా. అయితే ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అది ఏమి చెయ్యలేదు. ఎందుకంటే చేసేదంతా కూడా ఆ సూక్ష్మ శక్తి చేసింది. దాన్ని మనం ఆత్మ అనుకోవచ్చు, పరమాత్మ అనుకోవచ్చు, భగవంతుడు అనుకోవచ్చు, శక్తి అనుకోవచ్చు, రూహ్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. అంటే అది చాలా సూక్ష్మమైంది. మరియు ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు చూడలేరు, ఎందుకంటే అది కనిపించదు. సూక్ష్మం అంటేనే కనిపించదు. కన్నులకు కనిపించినటువంటి దాన్ని సూక్ష్మం అంటారు. ఆ ఆత్మ వెళ్ళిపోయింది. అయితే ఎప్పుడైతే మనల్ని మనం అంటే ఈ దివ్య జ్ఞానం మనకు లేనప్పుడు అది తప్పు కాదు. ఎందుకంటే మనకు అసలు జ్ఞానమే లేదు. జ్ఞానం లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటాము, వాటిని సత్యాలనుకుని మనం నడుస్తూ ఉంటాం. అయితే అటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే మనల్ని మనం ఒక కామన్ వ్యక్తిలాగానే అనుకుంటున్నాం, భౌతిక శరీరం లాగానే అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు ఈ ప్రకృతి ఏదైతే ఉందో పంచతత్వాలది, అది పంచతత్వాలు తనను తాను ఎప్పుడు నియంత్రించుకో. ఇప్పుడు మీ ఇంట్లో వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులు దానంతట అవే పయనించవు, పని చేయవు. వాటిని మీరు ఇక్కడి నుంచి అక్కడ పెట్టనంత వరకు. చైర్ ఉంది, చైర్ అక్కడి నుంచి ఇక్కడ పెట్టనంత వరకు అది ఇక్కడికి రాదు. టీవీ ఉంది, ఆ టీవీని అక్కడి నుంచి ఇక్కడ పెట్టనంత వరకు అది రాదు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వస్తువులు అచేతనమైనటువంటివి, వాటిని అవి సొంతగా నడిపించుకోలేవు. వాటిని నడిపించాలి అంటే ఒక దివ్య శక్తి ఉండాలి, అదే మన ఆత్మ. అయితే మన జీవితాన్ని కూడా మనం నడిపించుకోవాలి అంటే మనం ఎప్పుడైతే భౌతికం అయిపోయామో, మటీరియల్ అయిపోయామో, అప్పుడు మనలో ఎటువంటి శక్తి ఉండదు. నిజంగా మన జీవితాన్ని నడిపించాలి అంటే, ఈ స్థూల జగత్తును నడిపించాలి అంటే మనము సూక్ష్మంగా మారాలి. సూక్ష్మంగా అంటే మన యొక్క ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపాన్ని ధారణ చేయాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏంటి అంటే గీతలో భగవాన్ చెప్పాడు, మీరు శరీరం కాదు, మీరు ఆత్మ అని చెప్పేసి. సాధారణంగా ఇది ఎవరైనా చనిపోయినప్పుడు ఎక్కువగా గీతా పఠనం చేయడం, ఆ సమయంలో ఆ శ్లోకాలు చెప్పడం, మరియు ఒకరికొకరికి ధైర్యాన్ని ఇచ్చుకోవడం, బాధపడకండి, ఆత్మ చనిపోదు, ఈ పరిస్థితులు బాగవుతాయని చెప్పేసి. ఆ జ్ఞానం ఏదైతే ఉందో పరిస్థితుల్లో చిక్కుకొని దుఃఖపడుతున్నప్పుడు మాత్రమే వినడానికి, అప్లై చేయడానికి కాదు.
అది ప్రతి క్షణం మనం ఆ స్థితిలో ఉంటూ ఆ స్థితి యొక్క ఆనందాన్ని, ఆ శక్తిని అనుభూతి చెందడానికి. ఇప్పుడు మనకు తెలిసింది ఏమని? నేను ఒక సూక్ష్మమైనటువంటి ఆత్మను అనేటువంటి తెలిసింది. కానీ చెక్ చేసుకుంటే ప్రొద్దున నుండి రాత్రి వరకు ఈ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో అసలు ఆ స్మృతిలోకి మనం వెళ్ళనే వెళ్ళం. నార్మల్‌గా మనకు ఒక హ్యూమన్ బీయింగ్ లాగానే, ఒక మనిషి లాగానే బిహేవ్ చేస్తాం. తప్పు కాదు. ఎందుకంటే ఆ స్మృతి ఏదైతే ఉందో ఆ కాన్షియస్‌నెస్ ఉండదు కాబట్టి మనం కిందకొచ్చి నార్మల్‌గా శక్తిహీనులుగా మనం జీవిస్తాం. కామన్ పర్సన్ లాగా. కానీ ఎప్పుడైతే మన సూక్ష్మమైనటువంటి ఆ సత్య స్వరూపాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మీరు కామన్ పర్సన్ కాదు. మీలో ఉన్నటువంటి ఆ అనంత శక్తి ఏదైతే ఉందో, అది మీ జన్మ జన్మలను నియంత్రిస్తుంది. మరియు ఈ సృష్టినంతా కూడా నియంత్రించేటువంటి శక్తి మీలో ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహాపురుషులవుతారు. వారు ఈ సృష్టిని నియంత్రించేటువంటి శక్తి వాళ్ళలో వస్తుంది. సో ఆ అసాధారణమైనటువంటి ఆ భగవత్ చైతన్యంని అనుభవం చేయాలి అంటే సూక్ష్మముగా అయ్యేటువంటి అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడు దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నిన్న మనం చేశాం. ఏంటి అంటే మొన్న 2 నిమిషాల కోసం మన యొక్క సూక్ష్మంగా నడిచేటువంటి శ్వాసల పైన ధ్యాస పెట్టడానికి మరియు మన యొక్క కనుబొమ్మల మధ్య ఆత్మ పైన ధ్యాస పెట్టడానికి మనం మెడిటేషన్ చేశాం. ఏమైంది? 1 సెకండ్, 2 సెకండ్‌లో, 5 సెకండ్‌లోనే మనకి ఇతర జ్ఞాపకాలు వచ్చేసాయి. ఎవరో వ్యక్తి జ్ఞాపకం వచ్చారు, వస్తువు జ్ఞాపకం వచ్చింది, ఏదో ఇంపార్టెంట్ విషయం జ్ఞాపకం వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేశాం. సూక్ష్మమై ఉండడానికి ప్రయత్నం చేశాం. కానీ ఏమైంది? వెంటనే మనం కిందకొచ్చేసాం. ఇది ఏంటి? భౌతిక జగత్తు. భౌతిక జగత్తులో ఉన్నటువంటి 5 విషయాలు. వస్తువు, వ్యక్తి, వైభవము, పదార్థము, విషయం. ఇవి జ్ఞాపకం వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు సూక్ష్మం నుండి స్థూలంకి వచ్చేసారు. ఎప్పుడైతే మనం స్థూల లోకంలోకి వచ్చేసామో, భౌతిక జగత్తులోకి వచ్చేసామో, మన వద్ద ఎటువంటి శక్తి ఉండదు. ఎటువంటి శక్తి ఉండదు. ఎటువంటి శక్తి ఉండదు. స్పష్టమవుతుందా? ఏం విన్నాం చెప్పండి? మనకు అవ్యక్త జగత్తు, వ్యక్త జగత్తు 2 ఉన్నాయి కదా సార్. అంటే ఎస్. భౌతిక జగత్తు, సూక్ష్మమైన జగత్తు. ఈ సూక్ష్మ జగత్తు నుంచి మనం పని చేయాల్సి వస్తది. మనకి ఇప్పటివరకు జ్ఞానం లేదు కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి సూక్ష్మ జగత్తు నుంచి పని చేయడం స్టార్ట్ చేయాలి. ఈ సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి ఏవైతే విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని నింపుకొని ఉండాలి ఎప్పుడు. ఎస్. మోహన్ గారు చెప్పండి. అంతే ఎస్. సార్. చాలా బాగా చెప్పారు రాజు గారు. మనం ఎంతసేపు ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉండిపోతున్నాం సార్. దాని నుంచి బయటికి రావాలి. దాని నుంచి బయటకు వచ్చి ఎక్కడైతే మనం ఎనర్జీ స్టక్ అయిపోయిందో ఆ ఎనర్జీని పైన మన సూక్ష్మ శరీరం వరకు రిలీజ్ చేసుకోవాలి. మనంతట మనం రిలీజ్ చేసుకుని ఆ స్థితిని చేరుకోవాలి. ఎస్. దానికోసం ఏం చేయాలి? మనలో మనం చూసుకోవాలి సార్. ప్రయాణం చేయాలి మనలోకి మనం. ఎస్. జీనత్ గారు చెప్పండి. సార్ అంటే మనం అసత్యమైన ఆ, అసత్యమైన ఒక ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాము. అట్లా కాదు, సత్యమైన సత్యమైనది, సూక్ష్మమైనది మనం ఆ శక్తి సంపాదించుకోవాలి సార్. మనం దానికోసం ఆ ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మనం. దాని- అప్పుడు దానికోసం మనం ఈ సత్యం అసత్యమైన దాని గురించి తేడా తెలుసుకోవాలి. మనం సత్ Yes. ద డిఫరెన్స్ తెలుసుకోవాలి. సత్యమైనది ఏంటి, అసత్యమైనది ఏంటి అని డిఫరెన్స్ తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం సూక్ష్మమైన దాని గురించి జ్ఞానం సంపాదించుకోగలం. Yes. Yes. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు అప్పుడు మనం సాధారణమైన మనుషులుగా కాకుండా ఆ మనం అంటే ఎట్లా చెప్తాం అవతారం సార్, వస్తుందా? ఆ అట్లా అవుతాము. మనలోనే మనమే, ఆనందం మనలోనే ఉన్నది, శక్తి మనలోనే ఉన్నది.
అని చెప్పి మనకి అర్థమవుతుంది. అది అవుతుంది సార్, అది జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా ఒక మనిషి తన జీవితాన్ని పరివర్తన చేసుకోవాలని ప్రయత్నం చేసినా ఎందుకు కావడం లేదు చెప్పండి? తన అలవాట్లను మార్చుకోవడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అయినా ఎందుకు కాదు పర్మనెంట్ గా? అంటే అతను యాక్షన్ రూపంలోనే చూస్తున్నాడు సార్. అంటే యాక్షన్ పరంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప అతని నమ్మకాన్ని మార్చుకునే ప్రయత్నం అతను చేయట్లేదు. అంత శక్తి కూడా మనిషి లేకుండా అయిపోయాడు కదా. ఎందుకని? అంటే తనని తను కేవలం స్థూలంగానే ఊహించుకుంటున్నాడు తనని తనను. ఎస్, ఎందుకని? సూక్ష్మంగా ఆ, Yes, ఎందుకని? ఎందుకని? అది అతనికి తన మనిషిగానే ఉన్నాడు, తన ఒక ఆత్మ అనే స్పృహని లేకపోవడం సార్. ఎస్, స్పృహ ఎందుకు లేదు? ఈ మెటీరియల్ వరల్డ్ లో ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రాలేక ఆ స్పృహ అన్నది కోల్పోతున్నాడు. ఒక ఎస్, స్పృహ వచ్చినా అది క్షణికకాలమే ఉంటుంది తప్ప కంటిన్యూస్ గా నిలబట్టలేదు. ఎస్, 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 ఎస్. దీని గురించిన రహస్యం మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ విస్పృహలోకి వెళ్ళిపోతాం, మన స్పృహ ఎందుకు కోల్పోతాం అనేటువంటిది రేపు చాలా డీప్ గా ఈ సీక్రెట్ని అర్థం చేసుకుందాం. కానీ ఈ రోజు ఏదైతే ఉందో, నేను మళ్ళీ మళ్ళీ సూక్ష్మ జగత్తులోకి వెళ్ళాలి అంటే, కేవలం ఇప్పుడు నేను ఏదైతే మనం చెప్పుకున్నాం, మన లోపలనే పిండంలోనే బ్రహ్మాండం ఉంది, విన్నారా? మన లోపలనే స్వర్గం ఉంది. అయితే అక్కడి వరకు వెళ్ళాలి అంటే నా స్థితిని, నా యొక్క ఆలోచనలను మళ్ళీ మళ్ళీ సూక్ష్మంగా చేసుకొని నా లోపలికి తీసుకువెళ్ళాలి. గీతలో భగవానుడు ఏదైతే చెప్పాడో, ఇక్కడ మన ధ్యాస పెట్టండి అని ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడే ఎందుకు పెట్టాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థూలంగా చూసుకున్నట్లయితే లోపల 2 ముఖ్యమైనటువంటి గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథుల పేరు పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. ఏంటి చెప్పండి? పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. అవి స్థూల రూపంలో, శారీరకంగా ఆ గ్రంథులే కింద ఉన్నటువంటి అన్ని గ్రంథులకి మరియు అన్ని అవయవాలకి అవి లీడర్ అన్నమాట, నడిపిస్తాయి. సో అదే విధంగా సూక్ష్మంగా చూసుకున్నట్లయితే ఈ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆ స్థానం ఏదైతుందో అక్కడ మన ఆత్మ నివసిస్తుంది. కాబట్టి ఆ ఆత్మ పూర్తి శరీరాన్ని మరియు మనస్సు, బుద్ధిని నియంత్రిస్తుంది. అందుకని భగవానుడు చెప్పాడు ఏంటి అంటే, ఇక్కడ ధ్యాస తీసుకురండి అంటే మీ ఆలోచనల పైన ధ్యాస పెట్టండి అని అర్థం. ఎక్కడి నుంచి అయితే మొదట ఆలోచన వస్తుంది, ఆలోచన వచ్చిన తర్వాత మనం నిర్ణయాలు తీసుకుంటాం, ఆ తర్వాత ఇమోషన్స్ క్రియేట్ అవుతాయి, ఆ తర్వాత మళ్ళీ భౌతికంగా వాటిని యాక్షన్స్ లో తీసుకొస్తాం, ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. సో అందుకని ప్రయత్నం చేయాలి ఏంటి అంటే, దినమంతా కూడా నేను ఏ కాన్షియస్నెస్ లో ఉంటున్నాను, ఏ స్మృతిలో, ఏ స్పృహలో ఉంటున్నాను, నన్ను నేను శరీరం అనుకుని ఉంటున్నానా, భౌతిక జగత్తే సత్యమని అనుకుంటున్నానా, లేక ఈ భౌతిక జగత్తులో, ఈ టెంపరరీ ప్రపంచంలో నేను సత్య స్వరూపం అనేటువంటి ఆ స్పృహ, ఆ ఎరుక, ఆ యొక్క కాన్షియస్నెస్ అది నిరంతరంగా ఉంటుందా లేదా అనేటువంటిది అభ్యాసం చేయాలి. మరియు ఇతరులను కూడా అదే విధంగా చూడాలి. అంటే ఇతరులను కూడా కేవలం వాళ్ళు ఎవరో మనుషులు అని కాకుండా, వాళ్ళు కూడా భగవత్ స్వరూపులు, వాళ్ళల్లో ఉన్నది ఆత్మ చైతన్యమే, వాళ్ళు కూడా సాధారణమైనటువంటి మనుషులు కారు అనేటువంటి మన స్మృతిని, మన కాన్షియస్నెస్ ని చేంజ్ చేసుకోవాలి. మనం చూసే విధానాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ వద్ద జ్ఞానం లేదు, వాళ్ళ దగ్గర ఎటువంటి అవగాహన లేదు కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ యొక్క ఆలోచనలు చిక్కుకొని ఉన్నారు. వాళ్ళు సాధారణమైనటువంటి వాళ్ళే. కానీ ఎప్పుడైతే మనకు స్మృతి వచ్చిందో, నేను సాధారణ మనిషిని కాదు, నా లోపల ఉన్నటువంటి ఆ దైవీయ శక్తితో ఉన్నటువంటి నేను ఒక అవతార పురుషుణ్ణి అనేటువంటి ఒక స్మృతి వచ్చిందో, అప్పుడు మన ప్రతి సంకల్పం కూడా ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. ఇతరులకు సుఖాన్ని ఇచ్చే విధంగా, మనకు సుఖాన్ని ఇచ్చే విధంగా. ఎందుకంటే ఆ ఆలోచనలకు డైరెక్షన్ ఏదైతే ఇవ్వాలో అది పూర్తిగా మనం ఇక్కడ ఉండే నియంత్రిస్తున్నాం. ఇప్పుడు ఒక కారుని మనం నడిపించాలి అంటే వెనుక ఉండి మీరు తోస్తే కానీ కారు ముందుకెళ్ళదు. అంటే ఎవరి వద్ద అయితే కారుని ఎలా డ్రైవ్ చేయాలో నాలెడ్జ్ లేదు, వాళ్ళు వెనుక నుండి తోస్తారు. ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి చూడండి, ప్రయత్నం చేసి. కారుని అలా నడిపించగలుగుతారా ఎవరైనా?
దాన్ని ఈజీగా నడిపించాలి, హ్యాండిల్ చేయాలి అంటే కార్‌లో డ్రైవర్ సీట్ ఎక్కడ ఉందో అక్కడ కూర్చుంటేనే దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. అదే విధంగా మన జీవితాన్ని శాసించేటువంటి ఇదేదైతే కార్ ఏదైతే ఉందో, ఈ కారులో డ్రైవర్ కూర్చునే స్థానం ఇది. అంటే ఎక్కడైతే స్టీరింగ్ ఉందో, ఎక్కడైతే గేర్ చేంజ్ చేయడం జరుగుతుందో, ఎక్కడైతే బ్రేక్ ఉంటుందో అక్కడ కూర్చుంటేనే మన జీవితం మన పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. అయితే ఏమైపోయింది? స్టీరింగ్ వీల్ ఇక్కడుంది. మరియు బ్రేక్, గేర్ చేసే సిస్టమ్ అంతా ఇక్కడుంది. కానీ మనం ఇక్కడ ఉండట్లేదు. మనం కింద వెళ్లి ప్రయత్నం చేస్తున్నాం. అంటే కారుని వెనుక నుండి తోయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జీవితం అంతా కూడా ఈ విధంగా నడుస్తుంది. ఎంత కష్టపడ్డా కూడా మనకెప్పటికీ కూడా సఫలత దొరకదు. మనం సక్సెస్ కాలేం. అందుకని ఆ స్థానంలో ఎక్కడైతే మూల స్థానంలో ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయో, యోగ చిత్త వృత్తి నిరోధః, చిత్తంలోనే నిర్మాణం అవుతున్నటువంటి ఆ వృత్తులను నియంత్రించడమే యోగము. అనగా ఈ స్థానంలో కూర్చోవడమే యోగము, ధ్యాస పెట్టడమే యోగము. మన చిత్తాన్ని కింది నుంచి పైకి తీసుకురావడమే అసలైన కుండలిని జాగరణము. సో ఇది నాలెడ్జ్ పరంగా మనం ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేసుకున్నాం. ఎస్, క్లియరేనా? సార్ అంటే ఇప్పుడు మనకి ఒక రోజు మొత్తంలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా సార్. ఎస్, అంటే అప్పుడు మనం ఎట్లా అంటే ఈ ఆలోచన నేను కాదు అన్న ఒక జ్ఞానంతో ఉంటే మెల్లమెల్లగా అంటే ఆ ఒక స్పృహలో ఉండాలి. ఇప్పుడు మనకి మంచి ఆలోచన, చెడు ఆలోచన, ఎన్నో రకాల ఆలోచన ప్రతి క్షణం వస్తుంటాయి. వచ్చిన ఎస్. వాటికి మనం రియాక్ట్ అవ్వకుండా నాకు ఏ రకమైన ఆలోచన వచ్చినా కానీ అది నేను కాదు అని నేను అనుకున్నప్పుడు అప్పుడు మనం సూక్ష్మమైన దాంట్లోకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది కదా సార్ ఆలోచన తగ్గి. 2 విధాలుగా. ఒకటి, వస్తున్న ఆలోచనలు నేను కాదు. రెండవది, అసలు నేను ఎవరిని? ఈ స్మృతి. నేను కాదు, అది ఓకే. అనుభవం చేస్తున్నాం, దాని గురించి అవేర్‌గా ఉన్నాం. కానీ నేను ఎవరు? ఈ స్మృతి ఎంతగా మనం పవర్‌ఫుల్ చేసుకుంటే అంత మనం ఎరుకతో ఉంటాం. కాన్షియస్‌నెస్ మనది తయారై ఉంటుంది. మనిషి స్మృతి ఎలా ఉంటుందో అలాగే కృతి ఉంటుంది. అంటే ఏ విధమైనటువంటి మెమొరీ, ఆలోచన ఉంటుందో అదే విధమైనటువంటి యాక్షన్, కర్మలుంటాయి. అయితే మన స్మృతి ఏ విధంగా ఉంది? లోవర్ స్మృతి అంటే కామన్‌గా ఒక మనిషి తనను తాను మనిషి అనుకున్నప్పుడు అది లోవర్ ఫ్రీక్వెన్సీ. కానీ తనను తాను అహం బ్రహ్మస్మి, నేను భగవత్ స్వరూపుణ్ణి అనుకున్నప్పుడు అది హయ్యర్ ఫ్రీక్వెన్సీ. భగవంతుడు ఎలా చూస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, ఎలాంటి కర్మలు చేస్తాడు, ఎటువంటి శక్తి కలిగి ఉంటాడు అది చూడండి. ఒక నార్మల్ మనిషి తన తన ఎమోషన్స్‌ని కంట్రోల్ పెట్టుకోలేని, జీవితాన్ని నియంత్రించలేని, తన కర్మలను, ఆలోచనలు, అలవాట్లను నియంత్రించలేని ఒక కామన్ పర్సన్ ఎంత దీనమైనటువంటి స్థితిలో ఉంటాడో చూసుకోండి. అందుకని ఏవి అయితే వస్తున్నాయో అవి నేను కాదు. కానీ నేను ఎవరిని? నేను ఒక అద్భుతమైనటువంటి శక్తిని, ఆత్మని, ఆ భగవత్ స్వరూపుణ్ణి అనేటువంటి అభ్యాసము ప్రతి సెకండ్ మనసులో అది అనుభూతి చెందుతూ ఉండాలి. గుర్తు చేస్తూ ఉండాలి. ఏదైతే సంవత్సరాల తరబడి, జన్మల తరబడి ప్రాక్టీస్ చేశామో, ఏం ప్రాక్టీస్ చేశాము? మనం శరీరం అనేటువంటి ప్రాక్టీస్ నేచురల్‌గా అయిపోయింది. జన్మల ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఆ ప్రాక్టీస్ ఏ విధంగా అయితే విరుద్ధ దిశలో అయిందో దాన్ని సరియైన దిశలో తీసుకురావాలి. నేను శరీరాన్ని కాదు. ఈ శరీరంలో ఉన్నటువంటి నేను ఒక స్పిరిచువల్ ఎనర్జీని, నేను ఆత్మను అనేటువంటి అభ్యాసం మనం చెయ్యాలి. యెస్. చెప్పండి. ఎలా ఉన్నారు? ఏం ఫీల్ చేస్తున్నారు ఈ రోజు సెషన్‌లో? సరే ఇప్పుడు ఈ రోజు సెషన్ అయితే ఒకటి క్లియర్ ఏంటంటే మిడిమిడి జ్ఞానంతోటి ఉన్నాం ఇప్పటి వరకు. అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అద్భుతం. వచ్చినా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం కింద యాక్షన్స్ రూపంలోనే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మన ఆలోచనలు మార్చుకోవాలని ప్రయత్నించినా అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే యెస్. సూక్ష్మ ప్రపంచం ఉంది. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి అని మనకి తెలియలేదు. కానీ మీ సెషన్స్ ద్వారా ఏంటంటే మనం ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే మనం యాక్షన్స్ రూపంలోకి అంటే ఇప్పుడు జ్ఞానం సంపాదించాలంటే మెడిటేషన్‌లో కూర్చొనే మనకి రావట్లేదు. కూర్చోలేకపోతున్నాం. ఈ యెస్. జ్ఞానం మీరు ఇవ్వటం వల్ల ఆలోచనలో తేడా వస్తుంది. ఆలోచనలు మారతాయి. మెడిటేషన్‌లో కూర్చోగలుగుతాము మనం.
ఎస్ ఆ, ఎస్ మనం భౌతికం కాదు, భౌతిక స్థూలం కాదు, మనం సూక్ష్మము. ఆ సూక్ష్మం అని తెలియటమే కాదు, ఆ జ్ఞానాన్ని కూడా ఆ, అంటే ఎట్లా చెప్పాలి సార్, లోతుగా తెలుసుకున్నాము. ఆ, దీనివల్ల చాలా బెనిఫిట్స్, అంటే ఇంకా మెడిటేషన్ కూర్చున్నా ఇంకెక్కువ కూర్చోగలము అని అర్థమైంది సార్. అద్భుతం, వండర్ఫుల్. ఎస్, చెప్పండి మోహన్ గారు. సార్ అదే సార్ మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఎలాగైతే జన్మ జన్మలుగా ప్రతిరోజు ఇది శరీరం అని అనుకుంటున్నాం తప్ప ఆత్మ అన్న స్పృహ మనకి పూర్తిగా కోల్పోయాం. ఆ స్పృహని మనలో మనమే మేలుకొల్పుకొని దానికి వైపు ప్రయాణించాలి మనం. ఎస్ ఎస్ ఎస్, రాజు గారు చెప్పండి. సార్, నాకు ఇందాక మీరు చెప్పినట్టు మన లోపల ఏదో చైతన్యం అనేది ఉంది, నడిపిస్తుంది మనని. ఇప్పటి వరకు శరీరం అని మన బిలీవ్స్ అంటే మనం చిన్నప్పుడు ఏ ఎన్విరాన్మెంట్ లో పెరిగినాము, ఏ ఫ్రెండ్స్ తో పెరిగినాము, బంధువులతో, స్నేహితులతో పెరిగినాము, వాళ్ళున్న నమ్మకాలు, మనన్న నమ్మకాలు ఆలోచిస్తున్న అట్లనే జీవించిపోయినాం. అంటే అంటే జంతు ప్రపంచం అనుకోండి ఇంకా. ఎస్ ఎస్, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మనకు కొంచెం ఏ- మనం అర్థమవుతుంది. అంటే మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడ కూర్చున్నాం. బండిని వెనకకించి తోయడం కాదు, వెనకకించి చేయడం కాదు, డ్రైవ్ చేయడం రావాలి. అదొకటి అర్థమైంది సార్ క్లారిటీగా. ఇంకొకటి సార్, నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. రమణ మహర్షి అరుణాచలంలో మెడిటేషన్ కూర్చుంటాడు. అంటే నేనెవరు తెలుసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. పోతాడు ఫాదర్. అంటే కొంచెం మీరు మిస్ అటు ఇటు కావచ్చు కథ, స్టోరీ. అయితే తన దగ్గరికి వెళ్ళి, మొన్నటి వరకు నాతో మాట్లాడిన ఈ శరీరం ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అంటాడు అనమాట. మొన్నటి వరకు నాతో మాట్లాడిన శరీరం, అంటే నాతో నేను ఉన్న తండ్రితో ఆ శరీరం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని అంటాడు అనమాట. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఈ శరీరం నడిపించేది ఏదో ఒక చైతన్యం ఉన్నది, ఏదో ఒక శక్తి ఉంది. అది ఉంటేనే ఈ శరీరం నడుస్తుంది. ఎస్ శరీరం నేను కాదని ఆయనకి ఇంకా బలం అవుతుంది అనమాట. ఎస్, అద్భుతం. అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది కదా సార్, అవేర్నెస్ అన్నది పెరుగుతుంది. ఈ జ్ఞానం వల్ల మనలో అవేర్నెస్ ఒకటి ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది. అవుతుంది. అవేర్నెస్ సత్యాన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మనం కాస్త మెడిటేషన్ చేసి ఒక 2 నిమిషాలు పూర్తి చేద్దాం, ఓకేనా? ఎవరైతే సీరియస్గా ఈ విషయాల్ని నిజంగా నాకు చాలా అవసరమైనవి మరియు నా జీవితాన్ని మార్చుకోవాలి అనేటువంటి సీరియస్నెస్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా మొట్టమొదట సమయం తీయాలి. సమయం తీసి కూర్చొని మీరు ఈ చింతన చేస్తూ అభ్యాసం చేస్తేనే మీ జీవితంలో ఇవి ధారణ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య రహస్యాలు ఇవి, రాజగుహ్య రాజయోగ రహస్యాలు ఇవి, గీతలో చెప్పినటువంటివి సాధారణమైనటువంటి విషయాలు కాదు. అదృష్టం కొద్దీ మనం ఈ విధంగా కలిసి లోతైనటువంటి జ్ఞానం మనకు దొరికింది. కానీ అది మీ లోపల దిగాలి, మీరు ధారణ చేసుకోవాలి అంటే మీరు సమయం ఇచ్చి కష్టపడి ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. అందుకని నా రిక్వెస్ట్, ప్రార్థన ఏంటి అంటే కేవలం వినడం కోసమే కాకుండా మీరు మీ దినచర్యలో సీరియస్గా సమయం తీయండి. మరి ఏం వింటున్నాం, ఎలా వింటున్నాం, ఇది ఏదైతే ఉందో నేను ఏదో చదివి చెప్పినటువంటి విషయాలు కాదు, నా ప్రాక్టికల్ జీవితంలో అనుభవాలు చేసి రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి విషయాలు. ఈ విషయాల్ని తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో ఖర్చు చేసి అభ్యాసం చేసి ఆ తర్వాత నేర్పిస్తున్నటువంటి విషయాలు. అందుకని మీ ద్వారా కూడా మీ తపన ఉండాలి, మీ హార్డ్ వర్క్ ఉండాలి. ఇంత ఈజీగా 30-35 సంవత్సరాల నాలెడ్జ్ని మీ ముందట వారం 10 రోజుల్లో మీ ముందట ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు కూడా మీ శ్రద్ధ, డెడికేషన్ చూయిస్తే అప్పుడు మాత్రమే మీ జీవితంలో అది చేంజెస్ వస్తుంది. రేపు ఇంకా అద్భుతమైనటువంటి లోతైనటువంటి విషయం మనం తెలుసుకుందాం. దాంతో ఇంకా బాగా మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఇంకా మీ లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని ఇంకా చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. సో 2 నిమిషాలు మనం మెడిటేషన్ చేసి
ప్రే చేసి పూర్తి చేద్దాం. బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి. ఒక లోతైన శ్వాస తీసుకుని వదిలిపెట్టండి.